ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ పూర్తయ్యాయి. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒక వినూత్నమైనటువంటి విస్తరించబడినటువంటి మానసిక జ్ఞానులు అని చెప్పచ్చు. ఎందుకు? వారి భాష, వారి జీవన శైలి, వారి వ్యవహారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కాస్త విస్తృతమైన ఆలోచన చేసే స్వభావాలు ఉంటాయి. ఒక పల్లెటూరులో జరిగేటువంటి రచ్చబండ దగ్గర చర్చ పార్లమెంట్లో కూడా జరగదు. వాడు ప్రపంచంలో ఉన్న అందరి నాయకుల గురించి మాట్లాడతాడు. సో రాజకీయం అంటే ఇది అని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని బడుగు బలహీన వర్గాల వారికి మనం ఎలా జీవింపజేయాలి, వాళ్ళు ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలి అనేటువంటి సామాజిక అభివృద్ధి రాజకీయాన్ని పరిచయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి. సో ఆయన రాజకీయాన్ని అలవాటు చేశాడు, తెలియజేశాడు. సామాజిక అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. సో కాబట్టి ఇక్కడ సామాజిక అభివృద్ధి జరిగింది కాబట్టి సమాజంలో అట్టడుగు ప్రజానీకం కూడా వారి ఆత్మగౌరవంతో కాలర్ ఎగరేసుకొని తిరిగే స్థితికి మంచి విద్య, ఆరోగ్యం, ఆహారం అన్నీ పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాల వారికి అందించి వాళ్ళు సమాజంలో మేము మనుషులమే అని గుర్తింప చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఇక్కడ పెత్తందారులకి పెద్దవారికి జరిగేటువంటి ఈ కురుక్షేత్ర గ్రామంలో ఒకప్పుడు మనం పెత్తందారి వ్యవస్థలో పేదలను తొక్కేవారు. ఈసారి ఆ పేదలే పెత్తందారుల నడ్డి వేచేంత స్థాయిలో పూర్తి స్థాయిలో ఎలక్షన్ జరిగింది. సో కాబట్టి వార్ వన్ సైడ్లో పెత్తందారులదే విజయం. 2024 జూన్ 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.